మంచిర్యాల కలెక్టరేట్ ఆఫీస్ ముంగట పాలిటెక్నిక్ విద్యార్థులు తమ్ముళ్ళు చెల్లెలందరూ కూడా జీవో నెంబర్ 97 రద్దు చేయమని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు, ఆయనకేమో చదువు రాదు, అర్థం కాదు. వివేక్ గారు, మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. మీ విశాఖ ఇండస్ట్రీస్ లో ఎంతమంది ఇప్పటివరకు అనేక మంది పాలిటెక్నిక్ చదివి ఇంజనీరింగ్ చదవకుండా డైరెక్ట్ జాబ్ చేసిన వాళ్ళు మీ విశాఖ ఇండస్ట్రీస్ ఉన్నారు. ఇక భవిష్యత్తు అట్లా ఉండద్దా? పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ జాబ్ చేసే అవకాశం వాళ్ళకు ఉన్నది. అది రద్దు చేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్? రెండోది, నేనే మెకానికల్ ఇంజనీర్ మద్రాస్ యూనివర్సిటీ నుంచి, నా దోస్తులు కోటేష్, నరసింహ వాళ్ళు కూడా లాటరీ లెక్క వచ్చిండ్రు డైరెక్ట్. అంటే ఫస్ట్ ఇయర్ ఏమో కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంజనీరింగ్ లో, సెకండ్ ఇయర్ నుంచి మనకు బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. నా దోస్తులు కోటేష్, నా దోస్తులు నరసింహ లేట్ ఎంట్రీగా వచ్చి బ్రహ్మాండంగా వాళ్ళు చదివి మంచి మంచి పొజిషన్లు ఉన్నారు ఇవాళ. అంటే భవిష్యత్తులో అట్లాంటిది ఉండద్దా? మీ జీవోలో లేనిది మీరు మాట చెప్తే ఎట్లా? ఇలా విద్యార్థులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తుండ్రు, ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏదైతే పెడుతుందో, శక్తి ఏదైతే పెడుతుండ్రో 97 జీవో ఉన్నదో, మొన్ననే అక్కడ జంతర్ మంతర్లో విద్యార్థులు నడుచుకుంటే ఏమైంది? అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ పోస్ట్ ఊడింది. మరి రేవంత్ రెడ్డి, నువ్వే ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇప్పటికే నీ కాంగ్రెస్ పార్టీ గందరగోళంగా ఉన్నది. లండన్ పోతే ఉరికొచ్చినావు మళ్ళీ ఇక్కడికి. ఒక దిక్కు నీ మంత్రి కూతురు తిడుతాంది, ఇంకో దిక్కు నీ ఎమ్మెల్యే తిడతాడు, ఇంకొక దిక్కు మీ పార్టీ వాళ్ళు తిడతాడు. ఇవన్నీ సరిపోక నువ్వు విద్యార్థి జోలికి వస్తాను. ఈ 97 కనుక రద్దు చేయకపోతే నీ ముఖ్యమంత్రి సీటు పోతుంది. జంతర్ మంతర్లో అక్కడ వాళ్ళు చేస్తే అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ గారు పోయినరు. నువ్వు కనుక 97 రద్దు చేయకపోతే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కనుక పెట్టుకుంటే నీ ముఖ్యమంత్రి పోతుంది. వాళ్ళు మళ్ళా ఇంటర్మీడియట్ చేయాలి, ఇంజనీరింగ్ చదవాలంటున్నావు. బిడ్డ, నువ్వు మళ్ళీ జెడ్పీటీసీ కాంటాక్ట్ చేస్తే కూడా గెలవవు. ఆ పొజిషన్కి వస్తుంది. ఇవాళ మా తమ్ముళ్ళ మద్దతుగా, మా చెల్లెలకు మద్దతుగా నేను ఒకటే కోరుతున్నా, విద్యార్థుల జోలికి రాకండి. మీకు పాలన సాధ కాకపోతే మీకు దోసుకుంటే ఉంటే దోసుకో, ఇంకా 2.5 సంవత్సరాలది. అందుకే మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. కానీ వీళ్ళ భవిష్యత్తును అనవసరంగా ఇబ్బంది పెట్టకండి. చాలా మంది పేద విద్యార్థులు తల్లిదండ్రులు బాగా కష్టపడి ఇంజనీరింగ్ మొదలే కట్టలేక వాళ్ళు పాలిటెక్నిక్ చదువుకొని తర్వాత డైరెక్ట్ గా ఈ 2 years ప్లస్ 1 year కాబట్టి 3 years కట్ అయినా వాళ్ళు డైరెక్ట్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ అడ్మిషన్ దొరుకుతుంది. ఎందుకు పేదవాళ్ళంటే నీకు ఇంతగానం అసూయ ఎందుకు, ఇంతగానం కోపం ఎందుకు? ఈ పాలిటెక్నిక్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు తమిళనాడులో ఉన్నది, పంజాబ్ లో ఉన్నది, కర్ణాటకలో ఉన్నది, అంతటి ఉన్నది. ఒక పక్కకున్న ఆంధ్రప్రదేశ్ ఉన్నది, నీ గురు చంద్రబాబు నాయుడు అక్కడ కూడా ఉన్నది. ఈ పక్క రాష్ట్రాలు అన్నింటిలో పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ పోవచ్చు. ఈ 97 జీవో లేదు, కథ లేదు, కార్ఖాన లేదు. ఎందుకు ఒక్క తెలంగాణలో తెలంగాణ విద్యార్థుల పట్ల, తెలంగాణ యువకుల పట్ల, తెలంగాణ భవిష్యత్తు పట్ల ఎందుకు ఇంత కక్ష సాధింపు? నేను ఇలా విద్యార్థి తరఫు నుంచి అడుగుతున్నా. వెంటనే 97 కనుక రద్దు చేయకపోతే బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులందరూ కూడా అండగా ఉంటాం. పెద్ద ఎత్తున దీన్ని రద్దు చేయాలి. ఏ విధంగానైతే మోడీ మన ఫార్మర్స్ క్యాబినెట్స్ కి బిల్స్ తీసుకొచ్చి వెనుకకు వేయండవు, బచాయించిపోయిండు. నువ్వు కూడా బచాయించు, నీకు అవకాశం ఉన్నది. ఈ 97 రద్దు అయితేనే నీకు మనగాడు ఉంటుంది. లేకపోతే బిడ్డ 2.5 సంవత్సరాలు కాదు, 2.5 నెలలనే నీ ప్రభుత్వం కుప్పగూలుతుంది. లేదా నిన్న పక్కకు పెడతారు. మన కర్ణాటకలో మీ ముఖ్యమంత్రి పక్క పెట్టి ఇంకోళ్ళకి ఇచ్చిండ్రు, నిన్ను కూడా పక్క పెట్టే సందర్భం వచ్చింది. 97 రద్దు చేస్తావా, నీ ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టుకుంటావా? ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం చేయాలని మరొకసారి విద్యార్థుల తరఫున డిమాండ్ చేస్తుంది.